హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విన్నీ టాక్స్. ఇడ్లీ పిండి బాగా పులిసిపోతే ఇడ్లీ అస్సలు తినలేం కదా. అలాంటప్పుడు కొబ్బరి శనగపప్పు బెల్లంతో కలిపి చేసే ఈ రొట్టెని వేసుకోండి. ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడైతే అమ్మమ్మ అమ్మ ఇవి రెగ్యులర్గా వేస్తూ ఉండేవారు. అదే వాళ్ళైతే కొయ్య రొట్టె అనేవారు. బట్ నాకు ఎప్పుడైనా పిండి అనేది కనుక ఇలా ఉండిపోతే నేనైతే ఈ బెల్లం దిబ్బ రొట్టెనే వేసుకుంటాను. నాకైతే చాలా చాలా ఇష్టం. ఏం లేదండి, చాలా ఈజీ. ముందుగా మనం ఇడ్లీ పిండిని తీసుకోవాలి. దానిలో మీ టేస్ట్‌కి తగ్గట్టుగా బెల్లంని యాడ్ చేసుకోవాలి. నేనైతే శనగపప్పు అనేది ఎక్కువగా వేసుకుంటాను. ఒక అరగంట ముందు నానబెట్టిన శనగపప్పుని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. అలానే నా దగ్గరైతే ఎండు కొబ్బరి ఉంది. ఎండు కొబ్బరి యాడ్ చేశాను. పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ ఇంకా బావుంటుంది. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే పచ్చి కొబ్బరి యాడ్ చేయండి. లేదు అంటే ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుని ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత మీకు కావలసిన సైజులో పిండిని యాడ్ చేసుకుని రెండు వైపులా రొట్టెని కాల్చుకోవడమే. నాకు తెలిసి 90s కిడ్స్ చాలామందికి ఈ రెసిపీ అనేది తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా గనక ఈ బెల్లం దిబ్బ రొట్టె తెలిసినట్లయితే ఒక కామెంట్ చేసేయండి. నా చిన్నప్పుడు అమ్మ ఎక్కువగా వేస్తూ ఉండేది. కళాయిలో ఒక పెద్ద దిబ్బ రొట్టె వేసేసి వాటిని పీసెస్‌లా కట్ చేసేసి ఒక బాక్స్‌లో పెట్టేసి ఉంచేస్తే నేను అటు ఇటు తిరుగుతా తింటూ ఉండేదాన్ని. రోజంతా తినమన్నా కూడా చాలా ఇష్టంగా తినేసేదాన్ని. అంత బావుంటుంది. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే డెఫినెట్‌లీ ఫాలో చేసి, లైక్ చేసి, షేర్ చేసేయండబ్బా! థ్యాంక్ యూ సో మచ్.